నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసు క్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక తరుణాన్ని ఇచ్చినాడు. కాబట్టి శ్రద్ధగా మనం ఆలకించుదాం. ఎందుకంటే దేవుని మాట మనకు మేలు కలిగిస్తుంది, దేవుని మాట మనల్ని బలపరుస్తుంది. అంతేకాకుండా దేవుని మాట మనల్ని స్థిరపరుస్తుంది, సమాధానపరుస్తుంది, ఆదరిస్తుంది, సమృద్ధిలోనికి మనల్ని నడిపిస్తుంది. అలాంటి దేవుని మాటలు మనము చదువుకుందాం. కీర్తనలు 23వ కీర్తన 5-6 చరణాలు మనం చదువుకుందాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రేమగల మా నాయన, చదవన్న ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి. మా మధ్యలో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, భక్తుడైన దావీదు రచించిన ఈ కీర్తన దేవుడు తనకు కాపరిగా ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో అన్న సంగతిని ఆయన పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. ఈ భక్తుడే, దావీదు భక్తుడే రచించినటువంటి ఇంకొక కీర్తనలో ఇంకొక మాటను నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే 32వ కీర్తన 4-5 చరణాలు ఇలాగున్నాయి. దయచేసి గమనించండి. నేను మౌనినై ఉండగా దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ప్రియులారా, ఇక్కడ దావీదు 2 స్టేట్మెంట్లను ప్రభు సన్నిధిలో పెడుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఒకటేమో సమృద్ధి, గిన్నె నిండి పొర్లుతున్నదట. రెండవది చూసినట్లయితే వేసవి కాలమున ఎండిపోయినట్లు నా సారం ఉన్నది అంటా ఉన్నాడు. ఈ 2 సన్నివేశాలు దావీదు యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. అలాగనే ప్రతి మనుష్యుని జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు కనబడతాయి. అయితే దానికి కారణం ఏంటి? దేవుడు సమృద్ధినిచ్చేవాడు కదా. దేవుడు ఎండిపోయేటట్టుగా చేస్తాడా అంటే కానే కాదు. దేవుడు సమృద్ధి కలిగినవాడు. ఆయన మనల్ని సమృద్ధి ఆశీర్వాదముల చేత నింపటానికి ఇష్టపడేవాడు. అయితే మనమే అనేకసార్లు, మనుష్యుడే అనేకసార్లు ఆ సమృద్ధి నుండి ఎడమైపోతాడు. చూడండి, దేవుని యొక్క సమృద్ధిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీని దర్శిస్తున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. సమరయ స్త్రీ తాను అందరితో పాటు నీళ్లు చేదుకోవటానికి బయటికి రాకుండా ఎవ్వరూ లేని సమయంలో దాక్కుని వస్తున్నట్టుగా తన జీవితాన్ని మరుగుపరిచి ఎవరికి కనబడకుండా ఉండాలని, తాను దేవునికి విరోధంగా జీవిస్తున్న జీవితాన్ని ఎవరూ చూడకూడదని చాటుగా ఆమె ఎండవేళన నీళ్లు చేదుకోవటానికి వస్తూ ఉంది. అలాంటి సమయంలో ప్రభు ఆమెను దర్శించి ఆమె జీవితాన్ని మార్చినట్టుగా చూస్తాం. ఆమె జీవితంలో ఉన్న కొరతను తీసివేసి సమృద్ధినిచ్చినాడు. ప్రభు ఆమెను అడుగుతూ ఉన్నాడు, అమ్మా, దాహమునకు నాకు ఇస్తావా అని అడిగిన తర్వాత సందర్భాలన్నీ కూడా మనకు 4వ అధ్యాయంలో కనిపిస్తాయి. అయితే ఒక్క మాట నేను చదివి వినిపిస్తున్నాను. 14వ వచనంలో చూసినట్లయితే ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు, 13-14. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు
నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రభు అయితే ఆమె నీళ్ళు అడుగుతున్నాడు, కానీ తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు, ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పిగా ఉంటాడు. అది ఆ సమృద్ధిని అనుభవించటానికి వీలు కానటువంటి టెంపరీ. ఈ లోకం కూడా టెంపరీ, మనము అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా టెంపరీ. అయితే ప్రభుతో ఉండే సమయమే అది నిత్యత్వ సంబంధమైంది, అది నిరంతరము నిలిచి ఉండేది. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నేను ఇచ్చే నీళ్ళు త్రాగిన వాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చే నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండు. నీటి బుగ్గ అది అన్ని సమయాల్లో ఊరుతూ ఉంటుంది, ఉబుకుతూ ఉంటాయి, అనేకుల దప్పి తీరుస్తుంది. కాబట్టి ఈ మాటను బట్టి మనం చూసినట్లయితే దేవుడు సమృద్ధినిచ్చువాడు అన్న మాట మనము అర్థం చేసుకోవాలి. 7వ అధ్యాయం, యోహాను సువార్తలోని 7వ అధ్యాయంలో 37, 38 వచనాల్లో కూడా చూసినట్లయితే ఇక్కడ ప్రభువే ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముచ్చు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ప్రభు చెప్తున్న మాట గమనించండి. ఎవడైనా దప్పిక కొని ఉంటే, ఎవడైనా మరి కరువులో ఉంటే, ఎవరికైనా నెమ్మది లేకుంటే, అసమాధానంలో ఉంటే వాడు నా దగ్గరికి రావాలి, నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే, అంతేకాకుండా నా యందు విశ్వాసం ఉంచితే వాడు లేఖనము చెప్పినట్టుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అంట. జీవజల నది ఫిజికల్గా మనం చూసినట్లయితే జీవజల నది ఎట్లా ఉంటుందంటే అన్ని సమయాల్లో అది పారుతూ ఉంటుంది. ఎండవేళలో పారుతుంది, చలికాలంలో పారుతుంది, వర్షాకాలంలో పారుతుంది, అది ఎప్పటికీ ఎండిపోదు. అవి జీవజల నదులు. అలాగనే దేవుని సంబంధి అయిన వాడు జీవజల నదితో సమానం. వాడెప్పుడు కూడా నిస్సహాయ స్థితిలో కానీ, నిరుత్సాహంలో కానీ, లేమిలో కానీ వాడు ఉన్నాడు. అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటా ఉన్నాడు. నాకు లేమి లేదు, కొరతలు లేవు, ఏ అక్కర లేదు అని మనము ఇక్కడ దావీదు యొక్క అనుభవంలో మనం చూస్తాను. అదే దావీదు మరి ఆయన నాకు ఎండిపోయిన స్థితిని నేను అనుభవిస్తున్నానయ్యా అంటా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఇంకొక మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఇట్లా ఉంది, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అంటా ఉన్నాడు, నేను గొర్రెలకు జీవమునివ్వటానికి, నా గొర్రెలు నా స్వరం వినును, నా స్వరం విని అవి లోపలికి వస్తాయి. దేవుని అనుసరించువారు, దేవుని అనుసరించే భక్తులు వారి జీవితంలో ఎట్లా ఉంటుందట అంటే సమృద్ధి జీవం ఉంటుంది. ప్రభు సమృద్ధి జీవాన్ని ఇచ్చినాడు. యేసుక్రీస్తు రక్తంలో మన జీవితాలను కడిగి వేసి నిత్యరాజ్య వారసులుగా చేసినాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని యొక్క సమృద్ధిని మనం ఇక్కడ 3 వచనాలు చదువుకున్నాం యోహాను సువార్తలో. ఒకటి, ఆయన ఇచ్చే నీళ్ళు ఎవడు తాగుతాడో అది నీటి బొగ్గలాంటి నీరు అంటా ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో, నమ్మిక ఉంచుతాడో వారి కడుపులో నుండి జీవ జల నదులే పారుతాయట. 3వ విషయాన్ని మనం చూసినట్లయితే మరి మంచి కాపరి అనేటువంటి ప్రభు చెప్తా ఉన్నాడు, నేను సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చినాడు. దొంగ అయితే నాశనమును హత్యను చేయటానికి వస్తాడు, నేను సమృద్ధి జీవాన్ని ఇస్తాను అంటా ఉన్నాడు. మరి ఇలాంటి సమృద్ధి జీవంలో సాగాల్సినటువంటి మానవుని జీవితం, ఇలాంటి సమృద్ధి జీవనంలో సాగాల్సినటువంటి మానవుని జీవితానికి ఏమొచ్చింది, ఎందుకు కరువు వచ్చింది? చూడండి, ఆది దంపతులను కూడా మనం చూసినట్లయితే ఆదాము హవ్వలు వారు సృష్టించబడినప్పుడు ఏదేను తోటలో వారిని పెట్టినాడు.
మీరు సేద్యం చేసి మరి ఆ ఆశీర్వదించబడి భూమిని నిండించండి అని చెప్పినాడు. అక్కడ అనేకమైనటువంటి మరి ఫలవృక్షములను వేసి ఈ భూమిని సేద్యపరచండి, సమృద్ధిగా ఉండండి అన్నప్పుడు వారెంతో సమృద్ధిగా సాగుతూ ఉన్నారు. సాగుతూ ఉండగా ఒకానొక దినం వచ్చింది. మరి ఆ ఏదేను తోటలో నుంచి వారిని వెళ్ళగొట్టాడట దేవుడు. వారిని వెళ్ళగొట్టాను అన్న మాట వ్రాయబడింది. అద్భుతం, మరి చాలా విచారకరమైనటువంటి సంగతి. వారిని ఏదేను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టి తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టాను. కారణం ఏంటంటే వారు దేవునికి విరోధంగా పాపము చేసినారు, దేవుని మాటకు లోబడలేదు. దేవుని మాటకు లోబడకుండా నీ కారణాన్ని బట్టి అక్కడ సమృద్ధి ఉన్నా సమృద్ధి అనుభవించలేక వారు చెట్ల చాటున దాక్కున్నారట. ప్రభు అంటా ఉన్నాడు, 3వ అధ్యాయం ఆదికాండం 9వ వచనము 10వ వచనం చదివితే ఇట్లా ఉన్నాయి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. దిగంబరి దాక్కున్నాడు. కారణం ఏంటి? దాక్కోటానికి కారణం ఏంటి? ప్రతి చల్లపూట ఆదాము హవ్వలు దేవునితో సంభాషిస్తూ ఆయన ముఖదర్శనం చేసుకునేవారు. ఇప్పుడైతే దేవునికి దూరమైనారు. అక్కడ సమృద్ధి ఉంది, ఏదేను తోట. అయితే ఆ తోటలో వారు ఏమీ లేనివారు, సమస్తం పోగొట్టుకున్న వారి వలె ఎండాకాలమున ఎండిపోయిన సారము లేని స్థితిని వారు అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత వారిని వెళ్ళగొట్టి మరి ముళ్ళ కంచెలు, గచ్చ పొదలు, అలాంటి పరిస్థితి, ముళ్ళ తుప్పలు ఉన్నటువంటి స్థలమునకు వారిని పంపించాడు. 17వ వచనంలో చూస్తే ఇట్లా ఉంది. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకుదువు, నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంటను తిందువు. గమనించండి, ఇక్కడ దేవుని మాటకు ఒకడు లోబడకుండా పోయినప్పుడు అక్కడ ఎట్లా ఉందట అంటే ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, కష్టము, శ్రమ. పిల్లారా, దావీదు భక్తుని జీవితంలో ఈ 2 అనుభవాలను మనము చదువుకున్నాం. ఒకటైతే ఆయన చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని చెబుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె నిండి పొర్లుతూ ఉందట. మరి ఆయనకైనా కొరతలు ఉందా? రాజు కదా, రాజుకు ఏ కొరత ఉండదు, అన్నీ ఉంటాయి. అయితే సమృద్ధిలో కూడా తాను ఎట్లా ఉన్నాడట అంటే సారం ఎండిపోయినట్లుగా ఉన్నాడు. ఒకటేమో గిన్నె నిండి పొర్లుతూ ఉంది, సమృద్ధి ఉంది, ఆయన రాజు, ఆయనకు కావలసిన సమస్తము ఆయనకు ఉన్నాయి. అయితే 32వ కీర్తనలో మనం చూసినప్పుడు నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. పిల్లరా, దేవుడు మనల్ని ఎండిపోజేయడు. దేవుడు లేమిలో సైతం సమృద్ధినిచ్చువాడు. కొరతలలో కూడా ఆయన సమాధానంతో సమృద్ధి జీవంతో మనల్ని నింపువాడు. అయితే ఒకరి జీవితంలో ఎందుకు ఈ కరువు వస్తూ ఉంది, ఎండిపోయిన స్థితి ఎందుకు వస్తూ ఉంది అని మనం చూసినట్లయితే దేవుని మాటకు లోబడకుండా పోటాన్ని బట్టే ఎండిపోయిన స్థితిని మనుషుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం ఆదికాండంలో, ఆది దంపతులైన ఆదాము హవ్వలు దేవుని మాటకు లోబడకపోగా గెంటివేయబడినారు. వారు కరువులోనికి వచ్చినారు, సమృద్ధిలో నుంచి కరువులోనికి వచ్చినారు. చాలని పరిస్థితులు. మానవుని జీవితంలో కూడా అనేక సార్లు సమృద్ధిగా సంపాదిస్తున్నా చివరికి ఎట్లా ఉంటుందట అంటే చిల్లు సంచిలో వేసినట్టుగా, చిల్లుబడిన సంచిలో వేసిన కాయిన్స్ ఏమవుతాయంటే పడిపోతాయి, నిలవవు అవి. అలాంటి పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. కారణం ఏంటంటే తన సమృద్ధిలో దేవుని మాటకు విలువేయకుండా, దేవునికి లోబడకుండా, ప్రభువును గణపరచవలసినంత రీతిని గణపరచకుండా పోవటం ద్వారా ఇలాంటి పరిస్థితులు మానవుని జీవితంలో వస్తాయి. కరువు
మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనకు కరువునిచ్చువాడు కాదు, కానీ ఆయన సమృద్ధి జీవమునిచ్చువాడు. అయితే నీవు నేను ఎలా ఉన్నాం? సమృద్ధిలో ఉన్నామా? ప్రభుకు సమీపస్తులుగా మనం ఉన్నామా? ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. చూడండి, ఆమోసు భక్తుడు ఒక సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదేంటంటే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఇట్లా రాయబడింది: రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామముగాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ప్రభువు దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో రాబోయే దినములందు నేను క్షామం పుట్టిస్తాను. ఏ క్షామం అంట? దేవుని మాట వినబడదట. దేవుని మాట వినబడదు. ఎక్కడైతే దేవుని మాట వినబడదో అక్కడ సమృద్ధి ఉన్నా కూడా క్షామమే. దావీదు జీవితాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. ఆయన రాజు, సమృద్ధి కలిగిన వాడు. అయితే దేవునికి విరోధమైన కార్యము జరిగించడం ద్వారా తాను ఇట్లా అంటా ఉన్నాడు, అయ్యో నేను పాపం చేసినాను, నా సారము ఎండిపోయినట్లయింది. ఇక్కడ కూడా ప్రజల్ని హెచ్చరిస్తూ ఆమోసు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో దేశములో రాబో దినముల యందు దేశములో నేను క్షామం పుట్టిస్తాను, కరువు పుట్టిస్తాను. కరువు వలన మరి ఎండిపోయిన స్థితిగా నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు కనబడతారు అని ఆయన బాధతో ఈ మాటను చెప్తా ఉన్నాడు. చూడండి, అది అన్నపానములు లేకపోవట చేత కలిగే క్షామం గాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండను. ప్రియులారా, దేవుని మాటను మనం పెడచెవిన పెడితే నిజముగా నీకు ఒకవేళ ఎంత ఉన్నా, జ్ఞానం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ దేవుని మాటను నీవు వెంబడించకపోతే నీలో క్షామము నీవు అనుభవిస్తావు. ఒక దినం వచ్చినప్పుడు ప్రభువును ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అక్కడ వాని కాలు చేతులు కట్టి చీకటి కొట్టులో పడవేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండును అని వ్రాయబడింది. దేవుని మాటకు లోబడని వాడు ఏడ్పును పళ్ళు కొరుకుటయు అన్నటువంటి స్థలంలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియ సోదరి, దేవుని మాటను నీవు శ్రద్ధగా ఆలకిస్తే, దేవుని మాటకు నీవు విధేయత చూపితే, ప్రభు అంటున్నాడు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. సమూయేలు గ్రంథంలో ఆ మాట రాయబడింది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. ఆయన మాటను తృణీకరించకుండా మనము జాగ్రత్తగా అనుసరించాలి. జాగ్రత్తగా అనుసరిస్తే కరువు కాకుండా సమృద్ధిని మనము అనుభవించగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఆది కాండంలో భక్తుడైన అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాం జీవితంలో మరి దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినాడు. ఆయన పిలిచినప్పుడు అబ్రహాము లోబన్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు 12వ అధ్యాయం ఆది కాండంలో చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. దేవుడు ఎంత సమృద్ధిని ఇవ్వటానికి ఇష్టపడతాడు. నీవు లేచి నీ తండ్రి ఇద్దరు నుండి, నీ బంధువుల ఇద్దరు నుండి బయలుదేరి వచ్చేసే, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అని దావీదును అబ్రహామును ఆయన పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడి అబ్రహాము బయలుదేరి వచ్చినప్పుడు మరి ప్రభువును గణపరుస్తూ ఉన్నాడు. 7వ వచనం చూస్తే, యెహోవాకు ఒక బలిపీఠమును కట్టినాడు. యెహోవాకు బలిపీఠం కట్టినాడు, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ 10వ వచనంలో చూసినప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను అని వ్రాయబడింది. ఏ దేశంలో కరువు వచ్చింది?
అబ్రహామును పిలిచినప్పుడు వారి ఊరును వదిలిపెట్టి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎక్కడికి పోవాలో ఆయన తెలియదు, ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. బయలుదేరి వస్తున్న సమయంలో ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే 9-10 వచనాల్లో ఇట్లా ఉన్నాయి. అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. కరువుకు కారణం ఏంటంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం అనేక మాటలు. దేవుని మాటకు లోబడకుండా పోవటాన్ని బట్టే కరువు వస్తుంది. దేవుని మాటకు లోబడకుండా ఉండటాన్ని బట్టే కరువు వచ్చింది కనుక ఆ కరువు మరి ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాంట్లో నుంచి బయటపడటానికి వీలవుతుంది. చూడండి, ఇంకొక సంగతిని మనము ఇక్కడ ఆలోచన చేసినట్లయితే గమనించండి. అబ్రాము పిలువబడినప్పుడు ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో చూసినట్లయితే ఇట్లా వ్రాయబడింది. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షమునద్దకు చేరాను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. 8వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పనమటున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి. చూడండి, ఇక్కడ వారు అబ్రాము బయలుదేరి వస్తూ ఉన్నాడు. ప్రతి చోట ప్రభు ఆయనకు దేవాదేవుడు ఆయనకు ప్రత్యక్షమవుతున్నప్పుడు బలిపీఠం కట్టి ఆరాధిస్తూ ఉన్నాడు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాడు దేవునికి. మంచిదే. అయితే కరువు వచ్చిందట. ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే కరువు ఎందుకు వచ్చింది? దేవుని మాటకు లోబన్నాడు, దేవుని వెంబడిస్తూ ఉన్నాడు, కరువు వచ్చింది. అయితే ఇక్కడ ఒక సంగతి మనము చూస్తున్నాం. 8వ వచనంలో చూస్తే ఆయన హాయికిని బేతేలుకును మధ్యలో తన గుడారం వేశాను. హాయి అంటే రాళ్ళ కుప్ప. అక్కడ సమృద్ధి లేదు, అక్కడ దేవుని సన్నిధి ఉండదు. బేతేలు అయితే అది దేవుని మందిరము, దేవుని మందిరం. బేతేలును దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, బేతేలులో దర్శనమిస్తూ ఉన్నాడు. అయితే అబ్రాహం చేసినటువంటి కార్యం ఏంటంటే బేతేలునకును హాయికిని మధ్యలో గుడారం వేసినాడట. ఈ మాటను మనము కొంచెం ఆలోచన చేసినట్లయితే ప్రియ సహోదరి, దేవుని కార్యములకును దేవుని కార్యములు కాని వాటికి మధ్య గుండా వెళ్ళే స్వభావము మనుషుడు కలిగి ఉన్నాడు. ఆదివారము దేవుని సన్నిధే, మిగిలిన వారం అంతా కూడా లోక సంగతులే. ప్రభుదినం ప్రభుదినమే, ప్రభువే, లోకం లోకమే. ఆత్మ సంబంధమైన విషయాలు అనుసరిస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ శరీరానికి కూడా లోబడుతూ ఉన్నాడు. శరీరమునకు లోబడి మరి తన జీవితాన్ని మనుష్యుడు కొనసాగిస్తాడు. అందుకనే అరాకొరా జీవితం ఉంటుంది. సమృద్ధిని అనుభవించకుండా, సమృద్ధి జీవనంలో సాగకుండా మనుషుడు తడబడుతూ ఉన్నాడు. అబ్రహాం కూడా ఏం చేశాడంటే దేవుని మాటకు లోబడి వచ్చినాడే, కానీ అక్కడ హాయికిని బేతేలుకు మధ్యలో గుడారం వేసుకుంట ద్వారా అబ్రాము మనస్తత్వం లేక అబ్రాము యొక్క జీవితంలో ద్వంద్వ వైఖరిగా ముందుకు సాగి వెళ్ళే పరిస్థితులు కాకుండా అక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకనే ఆ అనుభవాన్ని దాటిన వెంటనే అక్కడ కూడా ప్రభువుకు బలిపీఠం కడతా ఉన్నాడు. అక్కడ కూడా తూర్పు ఉన్న హాయికిని మరి బేతేలుకును మధ్య గుడారం వేసి అక్కడ కూడా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు అక్కడ ప్రభువును ఆరాధించిన సమయంలో, ప్రార్థన చేసిన సమయంలో మరి అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిశకు వెళ్ళాను. దక్షిణ దిశకు ఒకటైతే మరి హాయికిని బేతేలునకు రాళ్ల కుప్పకును దేవుని మందిరమునకు మధ్యలో గుడారం వేసుకున్నాడు. రెండవది దక్షిణ వైపునకు వెళ్తూ ఉన్నాడట. ప్రయాణము
వైపుకు వెళ్తున్నప్పుడు కరువు ఎదురొచ్చింది. దక్షిణ దిశను ఉత్తర దిశను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దయచేసి చూడండి, కీర్తనలు 48వ కీర్తన 2వ చరణాన్ని మనము చూసినట్లయితే, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఉత్తర దిక్కు అంటే ఆయన సభాపర్వతం ఉందట, ప్రభువు ఉండే స్థలం. దేవుడు ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఎత్తైన స్థలంలో ఉండి అందరికీ ఏం చేస్తున్నట్ట అంటే సంతోషాన్ని పంచుతూ ఉన్నాడు. అందరి జీవితంలో సంతోషకరముగా మార్చబడతా ఉంది ఉత్తర దిక్కు. అయితే ఇక్కడ అబ్రాహాము జీవితంలో ఆయన ప్రభువుకు లోబన్నాడు, మరి బలిపీఠం కట్టి బలు అర్పిస్తూ ఉన్నాడు. అయితే తాను సాగవలసినటువంటి స్థలంలో మధ్యలోనే ఆగిపోయినాడు. బేతేలుకునకు హాయికి మధ్యలో నిలబడినాడు. అంతేకాకుండా అక్కడ కూడా బలిపీఠం కట్టినాడు. బలిపీఠం కడుతూనే ఉన్నాడు. కానీ దక్షిణ దిక్కుకు ఆయన వెళ్ళినాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళటం ద్వారా మరి ఆ కరువులోనికి చిక్కున్నాడు. ఐగుప్తుకు పోయినాడు. ఐగుప్తులో హాగర్ వచ్చింది. రకరకాలైన సమస్యలు మరి దేశంలో, ప్రపంచంలో ఐగుప్తు వలన కలిగినటువంటి అనేక నష్టాలు ఈనాడు కూడా మనుషులు అనుభవిస్తూ ఉన్నారు. సమృద్ధిలోనే ఉన్నాడు, దేవుని పిలుపుకు లోబన్నాడు. అయితే దక్షిణ దిక్కుగా దేవుడు ఉన్నటువంటి పర్వతం వైపు నడవకుండా ఇంకొక మార్గం నడిచినాడట. కాబట్టే ఆయన మరి కరువును ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, దేవుని మాటలో మనం ఇంకొక మాట కూడా చూసినట్లయితే 119వ కీర్తన 113లో ఇట్లా వ్రాయబడింది. ఏం రాయబడిందంటే అక్కడ, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. దావీదు చెప్తా ఉన్నాడు ఇక్కడ, ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నా అన్నటువంటి దేవుని మనస్సుని ఇక్కడ పాడుతూ ఉన్నాడు. రెండు మనస్తత్వాలు, అటు లోకము ఇటు దేవుడు, ఇవి తగవు అని జ్ఞాపకం చేస్తాడు. దేవుని వైపోయినటువంటి ఉత్తరమునకు మనము వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రయాణాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రయాణము అతి దగ్గరగా ఉన్నటువంటి కనాను దేశాన్ని చేరకుండా ఐగుప్తు నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్న సమయంలో వారు 40 సంవత్సరాలు వెళ్ళాల్సి వచ్చిందట. వారి అవిధేయతను బట్టి, వారు లోబడకుండా ఉండటాన్ని బట్టి వారిని దేవుడు తిప్పినాడు. 40 సంవత్సరాలు వారిని నడిపించినాడు. అంతేకాకుండా అవిధేయులైన వారందరూ కూడా ఆ యాత్రలో చనిపోయినారని రాయబడింది, సంహరించబడినారు. అనేకులు కూలిరి అని రాయబడింది. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి వారు అలాగున సాగుతూ ఉన్నప్పుడు అవిధేయులందరూ వెళ్ళిపోయినారు. ప్రభు ఇక అంటున్నాడు, ఇక చాలు, మీ ప్రయాణం ఇక్కడ చాలు, ఉత్తర దిక్కునకు తిరగండి అని అంటా ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే, మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కునకు తిరుగుడి, మరియు నీవు ప్రజలతో ఇట్లనము. చాలండి, ఇక్కడ ఉత్తర దిక్కునకు తిరగండి అంటే, ఉత్తర దిక్కు అంటే దేవుని సభాపర్వతం ఉన్నటువంటి ఆ స్థలం. దేవుడి వైపుకు తిరగండి. ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు. మీరు దేవుని వైపుకు తిరగండి, దేవునిని, ఆ ప్రభుని సేవించండి. అటు లోకమును ఇటు ఇది అలాగున సాగవద్దు అని ఆయన జ్ఞాపకం చేస్తాను. కనుకనే మరి కరువు మానవుని వెంటాడుతాను.
కరువు నుంచి నీవు పడాలంటే ప్రభు వైపుకు నీవు తిప్పబడాలి. నీ మనస్సు ప్రభు వైపునకు త్రిప్పబడితే కరువు నుండి నీకు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా నాయన, ఈ మాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అవును నాయన, మేము మీకు లోబడకుండా పోవటాన్ని బట్టి కరువును, లేమిని మేము అనుభవిస్తూ ఉన్నాం. భక్తుల అనుభవాలు మాకు జ్ఞాపకం చేసినారు. దేవాతని ఇంకా అనేక సంగతులు మీరు మాతో మాట్లాడుతురండి నాయన. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ మాటల ద్వారా అనేకులు సరిచేయబట్టడానికి, మేలుబొద్దటానికి కృప చూపించామని నన్ను మమ్మలను మీ చేతికి అప్పచెప్పుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.